పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని ఈసారి రాబోతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 12 ఎంపీ స్థానాలకు పైగా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు భావిస్తున్నారని, అందులో భాగంగానే బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ జిల్లా ఎంపీ స్థానం నుంచి ఆయన హరీష్ రావును పోటీ చేయించే యోచనలో ఉన్నాడు. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో హరీష్ రావు మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మన్నేం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. నమస్తే సార్. అంటే రేపు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలి అనేటువంటి యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఉన్నట్లు, ఎట్టి పరిస్థితుల్లో 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలనే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు, అందులో భాగంగానే మెదక్ ఎంపీ స్థానం నుంచి అభ్యర్థిగా హరీష్ రావు గారిని రంగంలోకి దించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ గారు హరీష్ రావుని మెదక్ నుంచి ఎంపీగా దించే యోచనలో ఉన్నారా బీఆర్ఎస్ నుంచి అంటే ఏం చెప్తారు? వివిధ సర్వేల్లో వస్తున్నటువంటి విశ్లేషణలు కానివ్వండి, లేకపోతే అంకెలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ చాలా ఘోరంగా దెబ్బతినబోతా ఉంది లోక్సభ ఎన్నికల్లో అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇప్పటికే ఒక ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ ఫిరాయించారు. ఇంకా కొంతమంది కూడా క్యాంపులో అంటే బీఆర్ఎస్ క్యాంపు నుంచి బయటకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్తల నేపథ్యంలో ఆ శిబిరాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా ఏమిటనేటువంటిది బీఆర్ఎస్ నాయకత్వం మొదలు పడుతున్న మాట వస్తుంది. బహుశా దానిలో భాగంగానే ఆ క్యాంపుకి ఒక ఊతం ఇచ్చేందుకు, లేదా గట్టిగా అసలు మేమే రంగంలోకి దిగుతున్నాము, మన సంగతి తేల్చుకుందాం అని చెప్పేసి తిరిగి పారినటువంటి వాళ్ళకి ధైర్యం ఇచ్చేందుకు హరీష్ రావు గారిని మెదక్ బరిలో దించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటిది ఆ యాంగిల్లో మనం చూడాలి. ఆ యాంగిల్లో అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. రెండవది, ఇక్కడ బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని పోటీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి నీలం మధుని ఇంకా ఖరారు చేయలేదు వాళ్ళు. పరిశీలనలో ఉంది. ఎందుకు అంటే ముదిరాజు సామాజిక తరగతిని ఓటర్లను ఆకర్షించడానికి అదొక ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఇప్పుడు ఈ మారినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మన హరీష్ రావు గారు ఖరారు కనుక అయ్యేట్లయితే కాంగ్రెస్ కూడా హరీష్ రావు, రఘునందన్ రావు వీళ్ళిద్దరికి పోటీగా ఉండేటువంటి మరొక అభ్యర్థిని, బహుశా అదే సామాజిక తరగతికి చెందినటువంటి మరొకరిని కూడా రంగంలోకి దించిన ఆశ్చర్యం లేదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు గతంలోనే పేర్లు వినిపించాయి. మహేంపల్లి హనుమంతరావు పేరు వినపడింది. ఒకవేళ అంటే ఆర్థికంగా కూడా హరీష్ రావు వీళ్ళందరినీ తట్టుకోవడానికి కాంగ్రెస్ మైనంపల్లి పేరుని ఏమన్నా పరిశీలిస్తుందా, లేకపోయేట్లయితే సామాజిక సమీకరణాల రీత్యా ఓట్ల సాధన కోసం ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్నటువంటి నీలం మధునే నిలబెడుతుందా, లేకపోతే గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ కాన్స్టిట్యున్సీలో గెలుచున్నారు కనుక బీఆర్ఎస్ తరఫున మరొక రెడ్డి సామాజిక తరగతికి చెందినటువంటి ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలుపుతారా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్ లో, కరీంనగర్ లో ఎవరిని నిలపాలి అనేటువంటి దాన్ని ఇంకా కాంగ్రెస్ ఖరారు చేసుకోలేదు. ఆ ఖరారు చేసుకునేటువంటి క్రమంలో ఒకవేళ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక తరగతిని కనుక నిలిపేట్లయితే ఇక్కడ మళ్ళా రెడ్డి సామాజిక తరగతిని నిలిపితే కొంత ఇబ్బంది రావచ్చు. అందుకని ఈ హరీష్ రావు అనేటువంటి క్యాండిడేట్ పక్కా అయిన తర్వాత బహుశా కాంగ్రెస్ వ్యూహాలు కూడా మారవచ్చేమో అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఇక్కడ హరీష్ రావు అయినా లేకపోతే రఘునందన్ రావు అయినా మరొకరైనా కానీ వాళ్ళ యొక్క గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేటువంటిది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాంపై మొత్తంగా దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో
అనేక మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అన్ని సీట్లని సంపాదించి బలమైనటువంటి పార్టీగా ఉన్నమాట వాస్తవం. కానీ అప్పటికి ఇప్పటికీ మారినటువంటి పరిస్థితుల్లో ఆ పట్టు నిలుపుకుంటారా, నిలుపుకోవాలనే బహుశా హరీష్ రావు గారిని రంగంలోకి, ఎందుకంటే ట్రబుల్ షూటర్ అనేటువంటి పేరు ఆయనకు ఉంది కనుక ఆ విధమైనటువంటి ఎత్తుగడతో ఆయన్ని దించుతున్నారా అనేటువంటిది కూడా మనం ఆలోచించవచ్చు. ఓకే సార్, ఇప్పటికే అసలు రానున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు భావించారు. అందుకే రకరకాల పార్టీల వైపు చూస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటగలదా? చాటగలిగితే అసలు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వివిధ సర్వేలు రెండు స్థానాల వరకు వస్తాయనేటువంటిది కామన్ గా చెప్తున్నటువంటిది. అందులో మెదక్ ఒకటి. ఆ మెదక్ సీటు కూడా బలమైనటువంటి అభ్యర్థి లేకపోతే ఆ మెదక్ సీటు కూడా గ్యారంటీ ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు 100 రోజుల తర్వాత మేము గేట్లు తెరిచాము అని చెప్పారు. దాని అర్థం ఏంటి? బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని లేదా ఇతరులందరినీ కూడా ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ లోకి ఆకర్షించేటువంటి ప్రయత్నాలు చేస్తామని ఆయన బహిరంగంగానే చెప్పారు. గేట్లు తెరిచామంటే అర్థం అదే. అందువల్ల రాబోయేటువంటి నామినేషన్లకు ఇంకా టైం ఉంది కనుక ఈ నామినేషన్ల లోపలగానే ఎంతమంది ఎమ్మెల్యేలని ఈ శిబిరంలోకి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తారు, దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది కూడా మనం అప్పుడే ఊహించి చెప్పలేము. ఎందుకంటే ఇవాళ బలంగా ఉంది అనుకున్నటువంటి సీటు కూడా తేలిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం ఊహించవచ్చు. అందుకని మొత్తం మీద ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ ఉంది కనుక దానికి ఆ వచ్చేటువంటి 1-2 సీట్లు వస్తా అనుకున్నటువంటి దగ్గర కూడా ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, మరిన్ని స్థానాల్లో సత్తా చాటేందుకే కేసీఆర్ గారు కొన్ని వ్యూహాలు సిద్ధం చేశారని, ఆ వ్యూహాల్లో భాగంగా కేటీఆర్ గారిని ఒక లోక్సభ స్థానం నుంచి, అలాగే హరీష్ రావు గారిని మరొక లోక్సభ స్థానం నుంచి, కవిత గారిని మరో లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేయించే యోచనలో ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే కవిత ఈ మధ్య కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన నేపథ్యంలో మిగతా 2 స్థానాల్లో మాత్రం ఒక స్థానంలో కేటీఆర్, మరో స్థానంలో హరీష్ రావు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త అయితే వస్తుంది. ఏంటి సార్, ఆ రకంగా కేసీఆర్ గారి ఆలోచనలు ఉన్నాయా? అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు అంటే హరీష్ రావుతో సహా వీళ్ళెవరు కూడా పోటీలో ఉండరు, వేరే వాళ్ళనే దింపుతారనేటువంటి ఆలోచనలు కూడా గతంలో చేశారు. బహుశా ఇప్పుడు ఇక కుటుంబమే రంగంలోకి దిగి అమీ తేల్చుకోవాలంటే కుటుంబమే రంగంలోకి దిగాలి అని ఆలోచనలో ఉండొచ్చు. అందుకని కేటీఆర్ పోటీ చేయొచ్చు, లేకపోతే కవిత గారిని కూడా మళ్ళా ఎక్కడైనా నిజామాబాద్ బరిలోనే దించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆమె మీద సానుభూతి వస్తుంది అనే అంచనా కనుక వీళ్ళు వచ్చేట్లయితే, ఎందుకంటే ఆమె పోటీ చేయడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె మీద కేసు రుజువు అయ్యి శిక్షలు పడితే అది వేరు. కానీ కేసులో ఉన్నంత మాత్రాన లేదా జైల్లో ఒకవేళ బెయిల్ రాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి దాని తర్వాత మళ్ళా దాన్ని కూడా అంటే కస్టడీని ఇంకా నిరవధికంగా పొడిగించిన ఆమె జైల్లో ఉన్నా కానీ పోటీ చేయడానికి ఆమెకి అన్ని అర్హతలు ఉంటాయి. అందుకని ఆ విధమైనటువంటి ప్రయోగం కూడా చేసి సానుభూతి పేరుతోటి ఏమన్నా చేస్తారా? ఎందుకంటే రాజకీయాల్లో ఏం జరిగినా కానీ మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అధికారమే పరమావధిగా, గెలిపే ముఖ్యంగా భావించేటువంటి పార్టీలు ఏమైనా చేస్తాయనేది కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.